ఏంటి సార్, ఫీల్ గుడ్ మూవీ చేద్దామంటే మీరేమైనా ఫీల్ అయ్యారా? అలా సైలెంట్ అయిపోయారు. ఓకే, డన్. గురుగారు నమస్తే. గారెలు ఏంట్రా ప్రొడ్యూసర్ లాగానే మమ్మల్ని గమనించమండి. ఎలాగే ఎలా ఉన్నాయి సార్? ఏంట్రా గారెలు ఎలా ఉన్నాయంటే కొంచెం ఒళ్ళు దగ్గరెట్టుకుని చేయమన్నా ఉండే. ఎలా సార్ అమ్మగారికి కూడా టిఫిన్ పంపించాను సార్. సరే సరే వెళ్ళు. ఓకే. అరే ఆ హీరోయిన్ కి జ్యూస్ ఇచ్చావా? ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళని బాగా చూసుకోరా బాబు, లేకపోతే మనల్ని దొబ్బుతుంటారు. అలాగే ఆ ప్రొడ్యూసర్ గారిని జాగ్రత్తగా చూసుకో, అందరిని జాగ్రత్తగా చూసుకో. ఎలా అందరినీ సరిగ్గా చూసుకో. ఆ మేనేజర్ కూడా ఏం కావాలో చూసుకో, దొబ్బుతుంటాడు. మై డియర్ కాంతం చెప్పు. ఏమండి, నా నడువుకి తగ్గ వడ్డానం చేయిస్తానన్నారు కదండి. ఏవే ఈ రోజే కదా సినిమా ఓపెనింగ్, 4 రోజులు జరగనివే. అంతా మన చేతిలోనే కదా ఉంటుంది. కంగారు ఎందుకు? ప్రొడ్యూసర్ని కాస్త బతకనివే. సినిమా స్టార్ట్ అయిందంటే సగం బడ్జెట్ మీ చేతుల్లోకి వచ్చినట్టే కదండి. అబ్బా కాంతం, నీ సింగారానికి సిగ్గు లేకుండా పోతుంది. నా మాట వినవే. వినను. నేను చెప్పింది చేయకపోతే నా పక్కన దిల్లు ఉంటుంది. అంత మాత్రం నా పని చేయకి అసలు నేను తట్టుకోలేను. ఓకే ఓకే, నువ్వు చెప్పిన అన్ని రెడీ చేస్తాను, నువ్వు రెడీగా ఉండు. వచ్చేస్తాను. అమ్మో లేకపోతే సాయంకాలం పొత్తు పెట్టేద్ది. ఏంటయ్యా, ఏం ప్లాన్ చేసావు ఈరోజు? రెండో సీన్ చేద్దామా? చేద్దాం. మరి సీన్ లో ఉన్న ఆర్టిస్టులు అందరూ వచ్చారా? సెట్ లో ఉన్నారా? సార్ గుడ్ మార్నింగ్ సార్. ఈ సీన్ పేపర్లన్నీ ఆర్టిస్టులకు ఇచ్చి త్వరగా ప్రిపేర్ అయ్యమ్మా. సార్ ఏంటయ్యా డైలాగులు ఏంటి? ఏం రాశారు ఇక్కడ? ఈ డైలాగ్ ఆగో సార్. సార్ చెప్పు, ఆ సీన్ చెప్పు. తీస్తే ఎలా ఉండాలంటే నిజంగా సార్. ఆ ఎంట్రీ అట్లా తీస్తే ఆగో సార్ ఏం కావాలి నీకు? వాటర్ తీసుకోండి సార్. ఓపెన్ చేసి ఓపెన్ చేయాలనా? తీసుకో. అమ్మా సార్ వాటర్ ఓపెన్ మీరు ఆ సీన్ చూడండి సార్. మీరు అంత బిజీగా ఆ షాట్ మనం మార్నింగ్ చేయాల్సిన షాట్ సార్. మార్నింగ్ చేయాల్సిన వాటర్ షాట్. తాగండి సార్. అప్పుడే ఎందుకు చెప్పలేదు? సార్ సార్ తాతారా? వద్దు. ఏయ్, నువ్వు ఇంకా వెళ్ళవా? చాలా మందికి ఇవ్వాలి సార్. అక్కడ మీ పని చూసుకోండి. ఎవరు తీసుకొచ్చింది? ఎవరు తీసుకొచ్చింది? వదిలే. ఫస్ట్ టైం తీసేయండి. నమస్తే. హాయ్. ఇప్పుడు షార్ట్ ఏంటి సార్? షార్ట్ ఏంటంటే సార్ మొత్తం రౌండ్ ట్రాలీ ఫిక్స్ చేసుకుని టాప్ యాంగిల్లో తీయాలి. హాయ్ సార్, ఐఎమ్ వినోద్. ఐఎమ్ నిప్పు. రోజు తప్పు. నాకు చాలా ఇష్టం పప్పు. నీకేం కావాలి చెప్ప? క్యారెక్టర్ సార్. క్యారెక్టరా? క్యారెక్టర్ కోసం ఇంత దూరం వచ్చినావా? నేను ఉండేది ఇక్కడే సార్. ఆ? ఈడేం చేస్తుంటావు? అంటే మన తెలుగు సినిమాని ఆల్మోస్ట్ ఇక్కడే తీస్తున్నారు కదా సార్, అందుకే ఇక్కడే ఉండి క్యారెక్టర్ కోసం ట్రై చేస్తున్నా. మీకు బడ్జెట్ సేవ్ అవుతుంది, నాకు ఛాన్స్ దొరికినట్టు ఉంటుంది. ఏం ఐడియా ఇచ్చినావు తమ్ముడు? ఇంతకీ ఏమైనా సినిమాలు చేసినావా? పోకిరి. పోకిరియా? పోకిరిలో వేసిను అది అంటే మహేష్ బాబు ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది కదా సార్, జనాల్ని పక్కకు నెట్టేస్తూ ఉంటారు. ఆ నెట్టేది నేనే సార్. అబ్బో కనిపిలే గానీ యాక్టింగ్ సించేసినావు తమ్ముడు. థ్యాంక్ యూ సార్. మన సినిమాలో నీకేమో యాక్టింగ్ చేసి చూపించో. ఏయ్ ఎలా ఉంది సార్ నా పర్ఫార్మెన్స్? అబ్బో నీ పర్ఫార్మెన్స్ ఏం చేశారు? యాక్టింగ్? అది యాక్టింగ్ కాదురా, వాకింగ్ లా ఉంది. అవును సార్, అది వాకింగే. హీరో మార్నింగ్ వాక్ చేసే సిచ్యువేషన్ సార్. రే 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 నిప్పు 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 ఈడేమనుకో, ఈడే పతేస్తా పోతులకే. నా ఆల్బమ్ సార్. అబ్బో నీ ఆల్బంబో. సార్ 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 అలాగే సార్ ఏంటి? నిన్న మనం హీరోయిన్ కోసం అమ్మాయిని చూసాం కదా సార్. రేపు షూటింగ్ కదా అని ఫోన్ చేశాను సార్. ఫోన్ పని చేయట్లేదు. ఏంటా అని ఎంక్వైరీ చేశాను సార్. ఆ అమ్మాయికి ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట సార్. ఆ బాయ్ ఫ్రెండ్ తో పారిపోయిందంట సార్. దాన్ని పారిపోయిందంటారు, లేచిపోయిందంటారు. ఓహో